Hi friends, welcome to our channel We Travel Together. ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటైన రోముని సందర్శించబోతున్నాం. అన్ని రహదారులు రోము వైపే దారితీస్తాయి అంటారు. మా ప్రయాణము రోము వైపే కొనసాగుతుంది. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత మేము ఒక భారతీయ రెస్టారెంట్లో లంచ్ చేశాము. ఆ రెస్టారెంట్లో పాతకాలపు వస్తువులు, పురాతన అలంకారాలు కళ్ళకు విందుగా కనిపించాయి. భోజనం ముగించిన తర్వాత మేము రోములోని అత్యంత ప్రసిద్ధ స్థలమైన కొలోసియంను సందర్శించాము. ఇప్పుడు రోము మరియు కొలోసియం చరిత్ర గురించి తెలుసుకుందాము. ఈ అద్భుతమైన యాత్రలో మా వెంట రండి. రోమ్ చరిత్రలోకి వెళితే టైబర్ నది తీరంలో చిన్న గ్రామం నుంచి 3 ఖండాలపై కోట్లాది మందిని పాలించిన మహాసామ్రాజ్యంగా ఎదిగిన ఒక అద్భుతమైన నాగరికత ఇది. ఈ గాథ యొక్క ఆరంభం చాలా కాలం క్రితం టైబర్ నది ఒడ్డున 2 శిశువులు విడిచిపెట్టబడ్డారు. వారిని ఒక ఆడనక్క రక్షించి తన బిడ్డల్లా సొంత పిల్లల్లా పెంచింది. ఆ 2 సోదరులు రోములస్ మరియు రేమస్. వారు పెరిగాక ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎక్కడ నిర్మించాలి అన్న విషయంపై వాదన చెలరేగింది. కోపంతో రోములస్ తన సోదరుణ్ణి చంపాడు. అలా జన్మించింది రోమ్ అనే నగరం క్రీస్తుకు పూర్వం 753లో. రోమ్ తొలుత రాజుల పాలనలో ఉండేది. 7 రాజుల్లో చివరివాడైన టార్క్విన్ ది ప్రౌడ్ ప్రజలపై దౌర్జన్యంగా పాలించాడు. ప్రజలు విసిగి అతన్ని గద్దెదించి ఇకపై రాజు ఉండకూడదని నిర్ణయించారు. తర్వాత రోమన్ రిపబ్లిక్ 509 బీసీలో ప్రారంభించిన తర్వాత ఇటలీ, గ్రీస్, స్పెయిన్ మరియు పార్ట్స్ ఆఫ్ ఏషియాను గెలుచుకున్నారు. వీరిలో ఫేమస్ లీడర్స్ జూలియస్ సీజర్. ఇతను 44 బీసీలో హత్య చేయబడ్డాడు. తర్వాత రోమన్ ఎంపైర్ 27 బీసీ టు 476 బీసీ వరకు పాలించారు. చెప్పుకోదగ్గ రాజు అగస్టస్. రోమన్లు అద్భుతమైన నిర్మాణాలలో కొలోసియం, పాంథియాన్, రోమన్ రహదారులు, జలమార్గాలు కూడా ఉన్నాయి. రోమ్ కేవలం ఒక నగరం కాదు, అది ఒక నిత్య నగరం, ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి, ఒక శాశ్వత గాథ అది. ఇప్పుడు మనం ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి రోమ్లోని కొలోసియం చూస్తున్నాము. ఇటలీకి ప్రతీకగా నిలిచిన ఈ గొప్ప నిర్మాణం ప్రపంచంలో ఇప్పటికీ నిలిచి ఉన్న అతిపెద్ద యాంఫీ థియేటర్. ఇది ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటి. ఈ మహాస్మారక చిహ్నం క్రీస్తు శకం 72 నుంచి 80 మధ్య చక్రవర్తి వెస్పాసియన్ కాలంలో నిర్మించబడింది. రాతి కాలంలో కాంక్రీటుతో నిర్మించిన ఈ కొలోసియం దాదాపు 12 అంతస్తుల భవనం ఎత్తు వరకు ఉంటుంది. ఇందులో 4 సీటింగ్ లెవెల్స్, అలాగే ఒక అండర్ గ్రౌండ్ స్థాయి కూడా ఉంది. కొలోసియం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలం. ప్రతి సంవత్సరం 5 మిలియన్లకు పైగా సందర్శకులు ఇక్కడ వస్తారు. ఈ విశాలమైన యాంఫీ థియేటర్ పురాతన కాలంలో గ్లాడియేటర్ పోరాటాల కోసం ఉపయోగించబడేది. అలాగే జంతువుల వేట మరియు ప్రసిద్ధ యుద్ధాల పునరావృతాలు కూడా ఇక్కడ నిర్వహించేవారు. కొన్ని సందర్భాల్లో అరీనాను నీటితో నింపి సముద్ర యుద్ధాల ప్రదర్శనలు కూడా చేసేవారు. గ్లాడియేటర్ పోరాటాల్లో సింహాలు, పులులు, ఖడ్గమృగాలు వంటి జంతువులు పాల్గొనేవి. అరీనాలో 36 ట్రాప్ డోర్లు, అలాగే కింద హైపోజియం అనే భూగర్భ కటకాలు ఉండేవి.
అక్కడే గ్లాడియేటర్స్ జంతువులు ఆటకు ముందు ఉంచబడేవారు. కొలోసియం సుమారు 70,000 మంది ప్రేక్షకులను ఉంచగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రజలను వారి సామాజిక స్థాయి ఆధారంగా కూర్చోబెట్టేవాళ్ళు. మనం ఇప్పుడు శాంతి దేవాలయం టెంపుల్ ఆఫ్ పీస్ ద్వారా వెళ్తున్నాము. ఇది రోమ్ సామ్రాజ్యంలోని ఒక గొప్ప పవిత్ర స్థలం. ఇక్కడ చరిత్రలో ప్రసిద్ధి చెందిన జూలియస్ సీజర్ విగ్రహాన్ని చూడవచ్చు. అతని శక్తి మరియు నాయకత్వం గుర్తుగా ఇది నిలిచి ఉంది. ఈ ప్రాంతం రోమ్ మహిమ, శాంతి మరియు శతాబ్దాల పురాతన స్మారక చిహ్నాలను చూపిస్తుంది. ఆ రోమ్ యాత్ర మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.